ఎవరికైనా వెళ్తుందని. నీవు కూడా అదే పని చేస్తున్నావు, నీకు ఆయనకి ఏం తేడా ఉంది? కాబట్టి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మొన్న కోర్టు కూడా మొట్టికాయ వచ్చింది. అదే ఈడ కూడా హైకోర్టు కూడా అడిగింది, ఏమన్నా పబ్లిక్ చేసిన వారిని డాటా చేయడం లేదు, పబ్లిక్ చేయలేదు. కాబట్టి ఇదంతా రెడ్డి లాబీ ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఈ బీసీలకు రిజర్వేషన్ రావాలని క్వశ్చన్ లేదు వాళ్ళకు. ఈ 3 పార్టీలు ఈరోజు దేశంలో బీసీలను అనుమతిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ రాష్ట్రంలో మేము డిమాండ్ చేస్తున్నాము, ముందు కులగణన బహిర్గతపరచు, మీరు చేసినటువంటి కులగణన. రెండోది, నువ్వు మంత్రివర్గంలో నీకు సగం మంది, మీరు 9 మంది బీసీ మంత్రులను పెట్టమని అడుగుతున్నాం. అదేవిధంగా నీవు రాజీనామా చేసి బీసీకి ఏవా నీకెందుకుగా 56%. ఈరోజు రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, గంధం పట్టుకొని బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా, అది ఏది ఈ దేశంలో నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను. మళ్ళీ ఈరోజు పరిరక్షించేటాయన ఈడ తెలంగాణ నుంచి స్టార్ట్ చేయి, నువ్వు ఈడ అమలు చేయి. బీసీలకు 50% రిజర్వేషన్ చర్చల పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చినాం, దానికి ఆదాయం తీసుకొచ్చినాం.